సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 4 మండలాలకు ఆయుపట్టుగా ఉన్న ఫైర్ స్టేషన్ రోజురోజుకు నానా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ఓ గదిలో ఫైర్ స్టేషన్ కొనసాగుతుండగా వ్యవసాయ మార్కెట్ గది నిర్వాహకులు ఖాళీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మామిడి సీజన్ కావడంతో మామిడికాయలు నిల్వ చేసుకోవడానికి అగ్నిమాపక స్టేషన్కు గదిని ఇచ్చిన నిర్వాహకులు ఖాళీ చేయించారని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మూడో తారీఖు 3వ నెల 2010లో ఫైర్ స్టేషన్ అవుట్సోర్సింగ్లో ఓపెన్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ 5/12/2022లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్. డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అధికారులు ఇన్ఛార్జీలుగా అంటే సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి ఇన్ఛార్జీలుగా నడిపించారు సార్. తర్వాత నేను పర్మనెంట్ ఆఫీసర్ మొన్న జూలై 2024లో ఇక్కడికి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత నేను మంత్రి గారిని కలవడం జరిగింది సార్. మాకు ఇట్లా అకామిడేషన్స్ కావాలి సార్, టెంపరీ అకామిడేషన్స్. ఇక్కడ మాకు సిబ్బందికి అంటే మా డిపార్ట్మెంట్ పరంగా మాకు వెహికల్ కొత్తది ఇచ్చారు, సిబ్బందిని ఇచ్చారు. మేము అన్ని ఎల్లవేళలా మేము ఫైర్లు అటెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. కాకపోతే మాకు ఇక్కడ ఉన్న అకామిడేషన్స్ కోసం మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం సార్, ఒకటిసారి 2 సార్లు. తర్వాత ఇక్కడ స్థానిక అధికారులు ఆర్టీఓ దగ్గర కూడా సార్ మాకు టెంపరీ అకామిడేషన్స్ కావాలి సార్, మాకు బడ్జెట్ శాంక్షన్ ఉన్నది, తర్వాత మేము పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు టెంపరీ అకామిడేషన్ చేయమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది సార్. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఆకుల వెంకన్నను కలిసాం సార్, కేడం లింగమూర్తి గారిని కలిసాం సార్, మంత్రి గారిని కలిసాం సార్, ఆర్టీఓ గారిని కలిసాము, ఎంపీడీఓని కలిసాం సార్. వీళ్ళందరినీ కలిసి మేము విన్నవించుకున్నాం సార్. వాళ్ళందరికీ లెటర్ పూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటి వరకు మాకు ఎవరు కూడా అకామిడేషన్స్ అరేంజ్ చేయలేదు సార్. ఇక్కడ మార్కెట్ వాళ్ళు కాల్ చేయమని అని చెప్పి ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది, మీకు వెహికల్ రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, కాల్ చేయమని చెప్పి ఇంతకుముందు ఈ రూమ్లో ఒక రూము మామిడికాయల బ్యారేజ్ చేసుకున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి 5-6 నెలలు ఈ సామాన్ అందులో దాచుకున్నాం సార్. ఆ సామాను ఇప్పుడు నాకు మామిడికాయల బ్యారేజ్ సీజన్ అయింది సార్, మీరు కాల్ చేయడానికి చెప్పి సామాన్లు బయట వేస్తే ఇక్కడ వేసుకొని ప్రస్తుతానికి ఇలా విధులు కొనసాగిస్తున్నాం సార్. మేము ప్రభుత్వం స్పందించి మాకు ఉన్న ల్యాండ్ ఇంకొక 30 గుంటస్ అలాట్ చేసి 1 ఎకర్స్ అలాట్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి మాకు ల్యాండ్ అలాట్ చేయడానికి కోరుతున్నాం సార్.